రాజుల మొదటి గ్రంథం ఒక ఆశీర్వాదపు సందేశం. ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపించారు, అది మీతో పంచుకుంటాను. చివరిలో మీ అందరికీ ప్రార్థనలు కూడా చేస్తాం. తప్పనిసరిగా మరికొన్ని ఆశీర్వాదాలు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరు పొందుకోబోతున్నారు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి మీరు కూడా గమనించండి. నేను చదివే వాక్యాన్ని మీరు నోట్ చేయండి. తన వాగ్దానము ప్రకారం నాకు కుటుంబము కలగజేసిన యెహోవా జీవము తోడు. నాకు కుటుంబము కలగజేసిన యెహోవా. భక్తుడైన సొలొమోను ఈ మాట చెప్పారు. దావీదు కుమారుడు, తర్వాత రాజుగా పరిపాలన చేసిన వారు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వ్యక్తి, చాలా జ్ఞానము కలిగిన వారు, చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి. తన పరిపాలనలో రాజ్యం స్థిరపరచబడింది. దావీదు కుటుంబం కూడా స్థిరపరచబడినట్లుగా మనం చూస్తాం. అంతకుముందు నలుదిశలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా సొలొమోను పరిపాలనలో దేవుడు తొలగించి నగరు కట్టుటకు, మందిరము కట్టుటకు, రాజ్యము స్థిరపరచబడటానికి, కుటుంబం స్థిరపరచబడటానికి దేవుడు వీలు కలగజేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. కొన్ని పర్యాయాలు రాజ్యము, కుటుంబము, మందిరము, నగరం పాడు కావటానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాల మధ్యలో ఈ మాట సొలొమోను చెప్పినట్లుగా మనం గమనిస్తాం. ఆ కింద పైన వచనాలు చూసినప్పుడు, నాకు కుటుంబము కలగజేసిన దేవుడు, నా కుటుంబం. ఈరోజు ఒక కుటుంబ ఆశీర్వాద సందేశం, ఫ్యామిలీ బ్లెస్సింగ్ మెసేజ్. నాకు కుటుంబం కలగజేసిన దేవుడు. నా కుటుంబం లేదు అనేవారు మీలో ఎవరున్నారు? ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది. ఇంకా కొంచెం నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను, అది కూడా మీరు గమనించండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వెంబడించండి. 14వ వచనంలో పౌలు గారు చెప్తారు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము
భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, మీరొక కుటుంబం. మరోసారి చెప్తున్నాను, మీరు ఒక కుటుంబము. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే సంఘము అనేది ఒక కుటుంబం. ఇంకా కొంచెం మనం వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, పాత నిబంధన పరిశుద్ధులందరూ ఒక కుటుంబం, క్రొత్త నిబంధన పరిశుద్ధులు సంఘ సభ్యులందరూ ఒక కుటుంబం. మీరు ఒక కుటుంబం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనములో దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రత్యేకంగా ఆయన తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. నా కుటుంబము అంటారు చివరిలో. నా కుటుంబము, నా కుటుంబము. ఏది కుటుంబాలు కలిగిన వాళ్ళందరూ ఒక్కసారి చెప్పండి, నా కుటుంబము అని చెప్పండి. కుటుంబాలు లేని వాళ్ళు చెప్పాకండి. కుటుంబం అంటే ఆ ఇంట్లో తండ్రి, తల్లి, పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ. ఇంట్లో యజమానుడు ఉంటారు, యజమానురాలు ఉంటారు, కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు. ఆ ఇంట్లో నా భర్త గారు చెప్పవచ్చు కుటుంబాన్ని, నా కుటుంబాన్ని. భార్య చెప్పవచ్చు నా కుటుంబాన్ని. పిల్లలు చెప్పవచ్చు నా కుటుంబాన్ని. దావీదు అంటారు నా కుటుంబము. ఏది మరోసారి చెప్పండి, బాగా చెప్పారు ఇందాక. నా కుటుంబము, మంచిగా చెప్పారు. మీ కుటుంబం ఎలా ఉండాలి? ప్రస్తుతం మీ కుటుంబం ఎలా ఉన్నది? అది కొంచెం మీరు ఆలోచన చేయాలి. మీ కుటుంబం ఆశీర్వాదకరముగా, ఆనందమయముగా ఉంటుందా? లేకపోతే మీ కుటుంబం ప్రస్తుతం ఆశీర్వాదాలను దూరం చేసుకొని నడిపించబడుతుందా? ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దీన్ని కొంచెం మీరు గమనిస్తే మీ కుటుంబాలు మీరు కోరుకున్నటువంటి ఆశీర్వాదాలలో, ఆత్మీయతలలో స్థిరపరచబడబోతూ ఉన్నాయి. మీ కుటుంబాలను ఆశీర్వదించటానికి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలోనికి నా ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చారు. మీ కుటుంబాలను దీవించటానికి ఆయన దిగి వచ్చారు. ప్రతి తల్లిదండ్రులు 2 విషయాల కొరకే బ్రతుకుతారు. సేవా పరిచర్యలో ఎంతో మంది పరిచయమైనప్పుడు వారు చెప్పే మాటలు, ఒకటి దేవుడు, రెండవది కుటుంబం. కొన్నిసార్లు కుటుంబంలో ఇబ్బందులు కలిగినప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్తారు, మాకు పిల్లలు లేకపోతే తిన్నగా ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళమే అన్నయ్య, పిల్లలు ఉన్నారు కాబట్టి మేము బ్రతుకుతున్నాము అని చెప్తారు. వాస్తవమే. ఇప్పుడు మేము బ్రతుకుతున్నామంటే అనే కుటుంబం కొరకు బ్రతుకుతున్నాం. యేసన్న గారు ఎప్పుడు చెప్తారు, ఏ మాట తెలుసా? చనిపోతే నాకు మేలు అంటారు యేసన్న గారు. పౌలు గారు చెప్పినట్లుగా చనిపోతే నాకు మేలు. ఎందుకో తెలుసా? ఈ కష్టాలుండవు, ఈ ఇబ్బందులు ఉండవు, తిన్నగా నేను
యేసయ్య ఒడిలో కూర్చొని ఉంటాను. యేసన్న గారు చెప్తాను, నేను యేసయ్య ఒడిలో కూర్చుంటాను, యేసయ్య ఒడిలో ఉంటాను, ఆయన ఎదుటి నిలబడతాను. ఓ పాట పాడు యేసన్నా అంటే పాట పాడతాను. నాకు ఎంత మేలు, నేను చనిపోతే. మరి నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే, నేను బ్రతికి ఉండటం వలన మీకు మేలు. ఎందుకు? వాక్యం చెప్తున్నాను, ఉపదేశాలు చెప్తున్నాను, ప్రభువు రాకడకు రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను అని చెప్పేవారు యేసన్న గారు.